రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న గంజాయి నిర్మూలన కోసం లేదా డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమివేసేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు పాలకులు చాలా స్పష్టంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవాంశం. గత కొన్ని నెలల నుంచి చూస్తే ఏదైతే నార్కోటిక్స్ బ్యూరో ఉందో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో చాలా కీలకంగా వ్యవహరిస్తూ గతంలో ఏదైతే నక్సల్ సమస్యను అధిగమించే స్థాయిలో ఏదైతే నెట్వర్క్ కొనసాగించారో దానికి 2-3 పాటు మారుమూల ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో అటు ఒరిస్సా కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కావచ్చు ఇటు మహారాష్ట్ర సరిహద్దులో ఎక్కడికక్కడ కూడా నిఘాను కడితరం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పెడ్లర్లను పట్టుకునేందుకు అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు దాంతోపాటుగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏదైనా ఉంది అంటే ఆర్థిక సమస్య అనేది పక్కన పెడితే పూర్తిగా కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ కుటుంబాలని కబలిస్తూ గ్రామాల వైపు వేగవంతంగా వస్తున్న ఏకైక ప్రధాన సమస్య ఏదంటే మాదక ద్రవ్యాలు. అది గంజాయి రూపంలో కావచ్చు లేదా చాక్లెట్ల రూపంలో కావచ్చు హెరాయిన్ రూపంలో కావచ్చు ఇతరత్ర డ్రగ్స్ సంబంధించిన ఏ అంశాలు చూసుకున్నా కూడా ప్రతి గ్రామంలో 5 నుంచి 10 మంది ఇప్పటికీ గంజాయి సేవిస్తున్న వ్యక్తులు ఉన్నారంటే ఆ 5-10 పోయి 20-30 అయితే 30-40 పోయి 50-60 పోయి శాంతి భద్రతలకు ప్రధానమైన విఘాతం కలిగే సమస్య మాదక ద్రవ్యాల సేవించడం. అయితే తాజాగా యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుని దాంతోపాటుగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో టీనాబ్ ఏదైతుందో అది ఈగల్గా నిన్న నామకరణం చేస్తూ డేగ కళ్ళతోటి ఎప్పటికప్పుడు నిఘాను పటిష్టం చేస్తూ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఓ మంచి పరిణామమే. దాంతోపాటుగా సినీ సెలబ్రిటీలు కావచ్చు వివిధ రాజకీయ పక్షాలు కావచ్చు అందరూ కూడా మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉన్నట్టుగానే స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఏదైనా ఉందంటే ప్రధానమైన రవాణా సౌకర్యం ఉన్న ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పటికీ గంజాయి అక్రమ రవాణాకు ఒక ప్రధాన అడ్డాగా మారిపోయింది. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ప్రాంతాల నుంచి వివిధ రూపాలలో అటు గోదావరి పరివాహక ప్రాంతంలో కావచ్చు పడవల ద్వారా కావచ్చు లేదా అవతల పక్క ఉన్న చెర్ల కోనవరం వాజేల్ లాంటి ప్రాంతాల నుంచి ఇటుపక్క తెలంగాణ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా భద్రాచలం మీదుగా చింతూరు మీదుగా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రధాన రహదారి సౌకర్యాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నేపథ్యం దాంతోపాటుగా ఇది సత్తుపల్లి అశ్వరపేట లాంటి జంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో ప్రధానమైన రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతం ఏదంటే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా. కానీ ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలానికి ఆనుకొని ఉన్న గోదావరి బ్రిడ్జి దగ్గర చాలా అధ్వాన్నమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. కేవలం నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు గంజాయి పట్టుకొని ఫోటోలు పూజిస్తున్నారు తప్ప లేదా పెడ్లర్ల ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్లను ట్రాప్ చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా రవాణా నిత్యం వందలాది వాహనాలు తిరిగాడే గోదావరి బ్రిడ్జి దగ్గర మాత్రం కఠినమైన చెక్ పాయింట్ లేకపోవడం నిజంగా హాస్యాస్పదం అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న అధికారులు ప్రకటనలు చేస్తారు, పట్టుబడ్డప్పుడు ఆహావో అంటారు, ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు అని చెప్తున్నారు తప్ప గోదావరి బ్రిడ్జి దగ్గర ఎందుకు నిఘాను నిరంతరం కొనసాగించట్లేదు. ఏదైతే ఎయిర్పోర్ట్లో స్కానింగ్ సిస్టమ్ ఉందో అటువంటి డెవలప్డ్ సిస్టమ్ని మనం గోదావరి బ్రిడ్జి దగ్గర ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఏదైతే మొత్తం మందుల్ని లేదా బాంబుల్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసు జాగిలాన్ని మనం వినియోగిస్తున్నాడు కానీ భద్రాచలం దగ్గర ఉన్న గోదావరి బ్రిడ్జి దగ్గర ఎందుకు ఆ జాగిలాలను మనం వినియోగించుకోలేకపోతున్నాం, ఎందుకు వాటిని తర్ఫీదు ఇవ్వలేకపోతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో కనుక జల్లబెట్టే విధంగా మావోయిస్టును పట్టుకున్నట్టుగా ఏదైతే జల్లబెట్టారో అదేవిధంగా నిరంతరం నిఘా పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే అసలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ అక్కడ ఈజీగా వదిలేసి ఎక్కడో పెడ్లర్ ద్వారా వచ్చే సమాచారం ద్వారా లేకపోతే ఏదైతే నిఘా సంస్థలు ఇచ్చే అంశాల ఆధారంగా వాహనాలు పట్టుకుంటున్నారు తప్ప వాస్తవికంగా భద్రాచలం పట్టణంలో ప్రధాన వనరుగా రహదారిగా ఉన్న ఆ ప్రాంతంలో నిఘాని నిర్లక్ష్యం చేస్తున్నది ప్రధానమైన అంశం. దాంతోపాటుగా
ఇప్పటికీ చాలామంది గత 10-15 సంవత్సరాల నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా, గంజాయి సేవించడం సిగరెట్ల రూపంలోనో చాక్లెట్ రూపంలో అని చెప్తున్న ప్రభుత్వం లేదా అధికారులు అసలు గంజాయి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అంటే మొదటి డోసు ఉన్నప్పుడు ఏ రకంగా ముఖ కవళికలు కానీ ఇతరత్ర ఎలా గుర్తుపట్టచ్చు, లేదా కొంత ఎక్కువ హెరాయిన్ లాంటిదో లేదా ఇంకేదో తీసుకున్నప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు మనిషి నడవడిక కవళికలు ఎలా ఉంటాయని వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం కూడా తల్లిదండ్రులు పిల్లల వ్యవహారాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇటువంటి వాటి విషయాలలో ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఏదైతే మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ కుటుంబం చిన్నభిన్నమైన విషయాలలో ఏదో మనం 1400 సంవత్సరంలోనో 1200 సంవత్సరంలో 900 సంవత్సరంలో చరిత్రని, అది ఎవరికి అవసరమైన చరిత్రని, వందల సంవత్సరాల క్రితం ఉన్న చరిత్రలన్నిటి కూడా తీసుకొని మనం ఏదో పుస్తకాలలో చదివించి సోషల్ మీడియా వీటిలో సోషల్ స్టడీస్లలో వీటిలో చదివిస్తున్నాం తప్ప వాస్తవికి తగ్గట్టుగా ఒక కుటుంబం గంజాయి అలవాటు పడటం వల్ల ఎంతవరకు నష్టపోయింది, మాదక ద్రవ్యాలు అలవాటు పడటం వల్ల ఎంతవరకు నష్టపోయింది, ఒక సిస్టమేటిక్గా ఉన్న కుటుంబం ఎవరో చేసిన దాస్తికానికి ఏ రకంగా బలైంది, ఇటువంటి సామాజిక కోణంలో గనక ఒక అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక పుస్తకాల రూపంలో పిల్లలు 7th క్లాస్ నుంచో 5th క్లాస్ నుంచో కనుక వాటిని పిల్లలకు కొంత ఎడ్యుకేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఎవరో ఒకళ్ళు గంజాయి తాగారని కానీ ఆ సిస్టమ్ మీద ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడుకుంటే తర్వాత దాన్ని వదిలేయడం. కానీ పిల్లలకు పూర్తి స్థాయిలో అవగాహన కలగాలంటే 5th క్లాస్ నుంచే ప్రతి క్లాస్లో ఏదో ఒక తెలుగు వాచకంలో 1-2 లెసన్స్ మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలు, కుటుంబాలు చిన్నభిన్నమైన కథలు, ఇతర అంశాలన్నింటినీ కూడా దాంట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఏదైతే గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తుల ఆస్తుల్ని ఏదైతే మీరు వెల వేస్తున్నారో లేదా రికవరీ చేసుకుంటున్నారో ఆ అంశాలను కూడా గ్రామాలలో ఎక్స్పోజ్ చేయాలి. పలానా వ్యక్తి గంజాయి పెడ్లర్, ఏదైతే పోలీస్ స్టేషన్లలో ఇది డెకాయిట్ అనో లేకపోతే పీడీ యాక్ట్ అనో పెద్ద ఫోటోలు పెట్టి బోర్డు ఎట్లా ప్రొవైడ్ చేస్తారో అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో గంజాయి విక్రయేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కనుక ఫోకస్ చేయగలిగితే పరువు కోసమో లేకపోతే కుటుంబం రోడ్డు పడుతున్న ఆలోచనతో కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేసి కేవలం ప్రకటనలు, సభలు, సమావేశాల ద్వారా లేదా ర్యాలీలు, అవగాహన సదస్సుల పేరుతోటి తూతూ మంత్రంగా ఒక 1 రోజులు 10 రోజులు సమావేశాలు, సభలు, సదస్సులు, ర్యాలీలు పెడితే సాధ్యం కాదు. గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని 5th క్లాస్ నుంచే గంజాయి వల్ల జరుగుతున్న నష్టాలు, దానివల్ల కుటుంబాలు నష్టం జరుగుతున్న అంశాలు, భవిష్యత్తులో ఈ రకంగా పెరిగిపోతే శాంతి భద్రత ఏ రకంగా విఘాతం కలుగుతుంది, ఈ సమాచారం సంబంధించిన అంశాలన్నిటి కూడా ఒక పుస్తక రూపంలో తెలుగు భాషలో రకరకాల అంశాలు ఏదైతే పెట్టుకుంటూ వస్తున్నామో, సోషల్ స్టడీస్లో పెడుతున్నామో వీటిని కూడా ఒక పాఠ్యాంశంగా కొనసాగించి 5th క్లాస్ నుంచి ఉన్న పిల్లల్ని కనుక ఎడ్యుకేట్ చేసి ఇక భవిష్యత్తులో మేము ఆ వైపు వెళ్లకుండా ఉండాలన్నప్పుడు పిల్లల్లో అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తూతూ మంత్రంగా సభలు, సమావేశాలు పెట్టి లేదా అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, మేము మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేస్తామంటూ ప్రకటనలు చేయడం కన్నా వాస్తవిక అంశాల దగ్గరగా గ్రామాలలో అవసరమైతే గంజాయి నిర్మూలన కమిటీ లాంటివి చేసి ఆ కమిటీల ద్వారా ఎవరైతే ఫెడ్లర్స్ కావచ్చు లేకపోతే గంజాయి సేవించే వాళ్ళ సమాచారం తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ కానీ ఇతర అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే తప్ప ఈ మహమ్మారిని ఆపటం ఎవరి తరం కాదు. ఇది చాప కింద నీరు లెక్క విశృంఖలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే వరవడి కనుక ఇంకా భవిష్యత్తులో ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక ఇలాగే కొనసాగితే గ్రామాలలో హత్యలు, మానభంగాలకు అడ్డు లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ గ్రామ స్థాయి నుంచి వీటిని ఏ రకమైన అడుగులు వేయాలి, ఎంత పటిష్టం చేయాలి, ప్రజల్ని ఏ రకంగా అవేర్నెస్ చేయాలి, లేదా ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి ఇది శాంతి భద్రత విషయంలో శాంతి కమిటీలు ఏ రకంగా వేస్తాం అదే రకంగా గ్రామాలలో కూడా గంజాయి నిర్మూలన, మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీలు వేసి ఆ కమిటీలలో ఒక 5-8 మంది యాక్టివ్గా ఉన్న వ్యక్తులను ఇచ్చేసి ఆ వ్యక్తుల ద్వారా పోలీసులు శాఖ లేకపోతే టీనాబ్ లాంటి సంస్థలు ఇన్ఫర్మేషన్ తీసుకొని క్షేత్రస్థాయి నుంచే కనుక నిర్మూలించగలిగితే ఈ మాదక ద్రవ్యాలను నిరోధించే అవకాశం తప్ప తూతూ మంత్రంగా అధికారులకు అప్పచెప్పేసి మేమేదో ర్యాలీలు చేస్తాం, సదస్సులు పెడతాం, సమావేశాలు పెడతాం అంటే మాత్రం సాధ్యం కాదు. కాబట్టి క్షేత్రస్థాయిలో కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి
పెట్టి వీటిని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.